నువ్వు దేవుడి దగ్గర మరి ఎదురువాడి మీద నిందల మోపే హక్కు అధికారము నీకు లేదు. ఎవడి క్రియలను బట్టి వాడికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మొట్టమొదటి నీదేదో చూసుకోవాలి. మనం అనుకుంటాం నా కంటిలో ఏమీ లేదనుకుంటాం, కానీ మన కంటిలో దూలమే ఉంది, ఎదురువాడి కంటిలో నలుసుని చూపిస్తుంటాం. ఎదురువాడి గురించి మనకు అనవసరం. దేవుడు ఏం చెప్పాను, అది మాత్రమే మనం చేయాలి. ఆయన ఆజ్ఞను పాటిస్తే, ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే మనము ఆయనను ప్రేమించిన వారం. 6 మాట చెప్పలేదు మా అత్తయ్య గారు. వెంటనే యేసు ప్రభు వెనకాల పడ్డాడు. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలే, నువ్వేం చేస్తున్నావు అని అడగలే, నీతో వస్తే నాకు ఏం ప్రయోజనం, మరి భోజనం దొరుకుతుందా, బట్టలు దొరుకుతాయా, నా భార్య బిడ్డలు తెలిస్తే నా భార్య బిడ్డలకి ఎవరు పోషిస్తారు, నా అప్పులు ఎవరు తీరుస్తారని ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు అడగలేదు. వెంటనే మా అత్తయ్య గారు యేసు ప్రభు వెనకాల పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన స్వచ్ఛమైన దేవుని సేవకుడిగా మార్చబడి, కష్టమైనా సరే నష్టమైనా సరే ఆ వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని చెవుని పెట్టాలి. దేవుడు చెప్పిన పని ఏదైతే ఉందో మనము బాధ్యతగా దాన్ని తీసుకుని చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ దేశపు రాజు ఆహాబ్ అనే రాజు ఒక దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు. ఎటువంటి అంటే దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడు. దేవతా స్తంభాలు నిలబెట్టడము, వాటికి పూజలు చేయటము, ఎత్తైన స్థలాలపైన వాటికి ఆ విగ్రహాలకి ఆ పచ్చని చెట్లకి దూపాలు వేసి అక్కడ బలులు అర్పించడము, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే దేవుడికి కోపం వచ్చింది. ఓ దైవభక్తులు, నీ వెళ్ళి మరి ఆహాబు రాజు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి బోధించిన ఆ ఏలియా గారు ఆహాబు రాజు దగ్గరికి పోయాడు. రాజుల దగ్గరికి వెళ్తే రాజులు ఎవరన్నా ఊరుకుంటారా అండి? ఒక వ్యక్తి వెళ్ళి చెప్తే ఊరుకుంటాడా? వెంటనే అధికారం వచ్చేస్తుంది, వెంటనే గర్వం వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. వీడు ఎవడన్నా నాకు చెప్పడం ఏంటి అని ఒక మనసులో ఒక గర్వం వచ్చి అతను తరవటం మొదలు పెడతాడు. ఆహాబు రాజు ఎదురుకొండగా ఏలియా నిలబడ్డాడు. ఇదిగో నువ్వు చేసే పనుల వల్ల, చెడ్డ పనుల వల్ల ఆకాశపు మంచు అయినను ఇంకేంటి వర్షమైన 3.5 సంవత్సరాల పాటు కురవదు, ఇది దేవుడు చెప్పు రమ్మన్నాడు అని. అది కష్టంలో నష్టము దేవుడు చెప్పమన్నాడు, చెప్పు రావాలి అంతే. దేవుడి మాట వినాల్సిందే. నేను వెళ్ళను, నాకు కుదరదంటే కుదురుతుందా? కాబట్టి అతను వెళ్ళి అతనితో చెప్పాడు. వెంటనే అతను కోపం వచ్చేసి ఏలియా అని అంటున్నాడు, నా పగవాడా, నేను చంపలేదు, చంపకుండా వదిలిపెట్టాను, అదే తప్పు చేశానని ఏలియాని తరవటం మొదలు పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఏలియాని తరవటం మొదలు పెట్టాడట. ఏలియా పరుగులు తీస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు. ఈ యొక్క దేశంలో వర్షం కురవదు, ఆకాశం నుంచి కురవదు, కాబట్టి పశువులకు నీళ్లుండవు, తినడానికి ఆహారం ఉండదు, పచ్చగడ్డి మొలవదు, పశువులు చచ్చిపోతే నిన్ను మాత్రం నేను పోషిస్తాను. ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు.